ఆదించాడు చెత్తలా ఉంది చూడకండి. స్టోరీలో దమ్ లేదు, అస్సలు లేదు, జీరో. ఫ్యామిలీ మూవీతో దిల్ రాజు గారు వస్తే సినిమా హిట్. 200 crores అని కాన్ఫిడెంట్ గా చెప్పలేదు, కొట్టకపోవడం కొడతానని చెప్పాడు కానీ ఈ సినిమాతో కొడతానని చెప్పలేదు, ఎప్పుడు ఒకసారి కొడతా అని చెప్పాడు. చెప్పండి ఎలా ఉంది బ్రో మూవీ? బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఎందుకు ఏం లేదు సినిమాలో, అసలు ఏంది ఏం రాసాడో నాకు అర్థమైతలేదు. అసలు అందులో స్టోరీ ఏముందో నాకు కూడా అర్థమైతలేదు. నాకు 200 కోట్లు కొడతా అన్నాడు కదా. ఏంటో మరి చూద్దాం. విజయన్న వాజ్ గుడ్ ఓన్లీ యాజ్ ఆల్వేస్, ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ ఇది ఎందుకు ఒప్పుకున్నా నాకు అర్థమైతలేదు. ఫ్యామిలీ సబ్జెక్ట్ అయినా చూడగలేదు. అసలు ఫ్యామిలీ సబ్జెక్ట్ అని కూడా చెప్పలేము, ఏదో సైకోటిక్గా ఉంది సినిమా. అసలు స్టోరీ ఇఫ్ యూ ఆస్క్ మీ నౌ సమ్మరైజ్ చేయమని చెప్తే ఏం చెప్పాలో నాకు తెలియదు. అసలు స్టోరీ లేదు సినిమాలో. అసలు ఏది వచ్చేది, సాంగ్స్ ఒకటే బాగున్నాయి సినిమాలో. ఏం ఎక్స్పెక్ట్ చేసావు? ఏం లేదు సినిమాలో. నేను అట్లీస్ట్ కొంచెం డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నా, ఏం లేదు సినిమాలో. సరే నేను ఎలా బ్రో ఎలా ఉంది బ్రో మూవీ? లేదన్న బాగాలేదు. 1.5 out of 5. విజయ్ యాక్టింగ్ చాలా బాగుందన్న, వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు విజయ్. మృణాల్ కూడా బాగుంది కానీ స్టోరీలో దమ్ లేదు, అస్సలు లేదు, జీరో. ఒక సీన్కి సంబంధం కూడా లేదు. ఫస్ట్ హాఫ్ ఇండియా, సెకండ్ హాఫ్ అమెరికా, క్లైమాక్స్ ఇండియా, మళ్ళీ అమెరికా, మళ్ళీ ఇండియా. దిస్ ఈజ్ వాట్, ఇంకేం లేదు సినిమాలో. తొలి ప్రేమ ఎక్స్పెక్ట్ చేసావు? ఏం లేదు సినిమాలో స్టోరీ ఎక్స్పెక్ట్ చేసా, అదే లేదు. అసలు సోలే లేదు సినిమాకి మొత్తం. లేదన్న, అసలు ఏం లేదన్న. ఒక ఫ్యామిలీని చూసుకుంటాడు, ఓకే. యాటిట్యూడ్, ఓన్లీ యాటిట్యూడ్ చూపించడమే ఫ్యామిలీ స్టార్ అనుకున్నాడు తప్ప ఏం లేదు సినిమాలో. 200 కోట్లు కొడతా అన్నాడు కదా. 20 కొట్టాను. ఫస్ట్ డే 20, సెకండ్ డే మొత్తం కలిపి ఫస్ట్ వీక్ ఇంకో 20 అంతే. టైగర్ కంటే వేస్ట్. లైగర్ కొంచెం పర్లేదు అంతే. కనీసం ఫైట్స్ ఉన్నాయి కదన్న, దీంట్లో అవి కూడా లేవు లాజిక్. ఎలా ఉంది బ్రో మూవీ? సినిమా చాలా బాగుందండి. నేను విజయ్ దేవరకొండ డై హార్ట్ ఫ్యాన్. నేను యాక్చువల్లీ 2 సార్లు చూడొచ్చండి, సినిమా బాగుంది. గీతా గోవిందం కంటే కామెడీ బాగుంది, కానీ గీతా గోవిందం సినిమా ఏంటంటే మీరు 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు చూసినా మీకు బోర్ కొట్టదు. కానీ ఈ సినిమా ఒకసారి 2 సార్లు చూడొచ్చు, అంతే ఉంటుంది. అలా ఏం లేదండి. కళ్యాణ్ ఇంకా ఏదో ఒక దానికి ప్రతి ఒక్కరు కాపీ అని ఏదో అంటారు. సో మూవీ హైలైట్స్ ఏంటంటే మూవీ హైలైట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం కష్టపడే కష్టాలు, మన సర్దుకుపోయే అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్, సాక్రిఫైస్ చూపిస్తారు. చాలా డీటెయిల్గా చూపించారు. ప్రతి మన షాప్కి వెళ్ళినప్పుడు ఆఫర్ అంటారు, మెంబర్షిప్ అంటారు, అవన్నీ మనం వద్దు అనుకోని ఎందుకు పర్లేదు. ఇప్పుడు లైగరే బెటర్ అంటారు కదా చాలా మంది. అసలు లైగర్తో కంపేర్ చేయకండి ప్లీజ్. లైగర్ బెటర్ అన్న. ఎవరన్నా దీంతో కంబ్యాక్, డీసెంట్ కంబ్యాక్ అండి, మరీ అంత కాకుండా డీసెంట్. పరశురామ్ గారు ఈయన కాంబినేషన్ సేమ్ కదా, గీత గోవిందం దానికంటే బాగానే ఉంది. కామెడీ అయితే దానికంటే బాగుంది, బట్ స్టోరీ అయితే అంత లేదు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఎంటర్టైన్మెంట్ డీటెయిల్గా చూపించారు. 200 crores అని కాన్ఫిడెంట్ గా చెప్పలేదు, కొట్టకపోవడం కొడతానని చెప్పాడు కానీ ఈ సినిమాతో కొడతానని చెప్పలేదు, ఎప్పుడు ఒకసారి కొడతానని చెప్పాడు అంతే. ప్రాంక్ అని కాదండి, జస్ట్ చెప్పాడు అంతే. నెక్స్ట్ సినిమా సినిమా కొట్టేదాకా 200 కొట్టేదాకా సినిమా తీస్తూనే ఉంటానని చెప్పాడు అంతే. వేరే హీరో చేస్తుంటే సినిమా హిట్ అయిందా? ఈయన చేసిన హిట్టే, వేరే సినిమా చేసిన, వేరే వాళ్ళు చేసిన కూడా హిట్. ఖుషి కూడా ఫ్యామిలీ టైపే కానీ అది అంత ఫ్యామిలీగా ఉండదు. ఈ సినిమా అయితే ప్రాపర్ ఫ్యామిలీ నవ్వుకోవచ్చు. ఇంకా బామా క్యారెక్టర్ అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. స్లాంగ్ ఈస్ట్ గోదావరి స్లాంగ్ ఉందా తెలంగాణ? ఈస్ట్ గోదావరి నార్మల్ ఆంధ్ర, కోస్టల్ ఆంధ్ర స్లాంగ్ అయితే ఉంది. ఫైటింగ్స్ అయితే మామూలు లేదు. బట్ విజయ్ దేవరకొండ సేమ్ గీతా గోవిందం యాక్సిడెంట్తోనే ఉంటుంది. మృణాల్ ఠాకూర్ బాగుందండి, బట్ నాకైతే హాయ్ నాన్న దాంట్లోనే పర్ఫార్మెన్స్ బాగుంది. ఇదైతే నార్మల్ క్యారెక్టర్, అంతేం లేదు. ఎంతకి? 5కి 4 ఇవ్వచ్చు అన్న. యాక్టింగ్ అయితే కుమ్మేసింది. పుష్ప 2 అని నేను చెప్పలేదని మీరు చెప్తున్నారు. సరే అంటే ఇంకా దిల్ రాజు గారికి అనిపించుకుంటారు ప్రతిసారి. ఫ్యామిలీ మూవీతో దిల్ రాజు గారు వస్తే సినిమా హిట్ అది కనబడుతుంది. బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది. ఏది ఖుషి కన్నా నాకైతే, నా పర్సనల్ ఫీలింగ్, ఖుషి కన్నా నాకైతే బాగా నచ్చింది. హైలైట్స్ యాక్టింగ్, విజయ్ దేవరకొండ యాక్టింగ్, ఏవండి మీరు ఇట్లా సంబోధించడం చాలా బాగుంది. ఆంధ్ర స్లాంగ్లో మాట్లాడడం ఇదంతా చాలా అంటే కొత్త ఫ్రెష్నెస్ ఉంది, చాలా బాగుంది. వన్ మ్యాన్ షో. ఇంకా పరశురామ్ గారి ఎఫర్ట్లు అవి కనబడుతున్నాయి, చాలా బాగుంది మూవీ. 200 కోట్లు కొడతా అన్నాడు కదా, చూద్దాం బ్రో, వస్తే హ్యాపీయే కదా, చాలా బాగుంది. చూద్దాం. నేను ఇవాళ నైట్ షో మళ్ళీ ఫ్యామిలీతో వెళ్తున్నా. చాలా బాగుంది. విజయ్ ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. ఎలా ఉన్నాడు? బాగుంది. విజయ్ ఎలా ఉన్నాడు ఇందులో? బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. హిట్ చాలా బాగుంది, ఎమోషనల్ కామెడీ. మూవీ అసలు మొత్తం ఫ్యామిలీ, ఒక కంప్లీట్ ఫ్యామిలీ మన ఎట్లా ఉండాలో అట్లా చూపించారు, బాగా చేశాడు. చాలా బాగా చేశాడు. కంబ్యాక్ ఇచ్చాడు. సినిమా చాలా అయితే బాగుంది, ఫ్యామిలీ చూడొచ్చు. గీతా గోవిందం కంటే బాగుందా? 2 బాగున్నాయి.
గీతాంగ్ గోవిందం కంటే బాగోలేదని చెప్పట్లే కానీ బాగుంది, సినిమా అయితే బాగుంది. హైట్ రేటింగ్ ఎంత ఇస్తావు 5కి? ఇస్తా 3.5 ఇస్తా. అన్న ఎలా ఉందన్న మూవీ? చాలా బాగుంది చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం చూడాలి మూవీ. ఫ్యామిలీ విలువలు బాగా చెప్పారు. సో చాలా బాగుంది. మెయిన్ ప్లాట్ దేని గురించి అన్న? ఫ్యామిలీ విలువలు, ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నప్పుడు దాని విలువ ఏంటి, మనం ఎంత కష్టపడాలి, సో కలిసి ఉండేదానికి ఎక్కువ ఛాన్సెస్ కావాలి. చూసినామన్నా, మంచిగా ఉంది సినిమా, మంచిగా ఉంది. సమ్మర్లో మంచి మూవీ ఇది. విజయ్ కంబ్యాక్ ఇచ్చాడు. కంబ్యాక్ ఇచ్చిండు. గీత గోవిందం తర్వాత మంచి కంబ్యాక్ మూవీ. హైలైట్స్ ఏంటి అసలు మూవీలో? యాక్షన్, విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే. స్టోరీ ప్లాట్ అసలు దేని గురించి బ్రో? ఫ్యామిలీ స్టోరీ. అంటే నార్మల్గా మన ఫాదర్ వాళ్ళు ఎంత కష్టపడతారు అని దానిపైన చూపించిండు. ఫ్యామిలీ సబ్జెక్ట్ విజయ్ సూట్ అయిందా? సూట్ అయింది. మళ్ళీ గీతం గోవిందం తర్వాత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇది. అంటే నార్మల్ స్టోరీ, మన ఎవరి ఇంట్లో జరిగే స్టోరీ, కానీ మన సినిమా సమ్మర్ స్పెషల్గా చూపించారు అంతే. రేటింగ్ ఎంత ఇస్తావు 5కి? 4.5 ఇస్తాం.